1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు నమస్కారం. నమస్కారమ్మా. గురుగారు, గోర్లు రాత్రిపూట అస్సలు కత్తిరించకూడదు, కత్తిరిస్తే ఏదో జరిగిపోతుందని పెద్దవాళ్ళు అంటుంటారు. గురుగారు ఏంటి గురుగారు, గోర్లు కత్తిరిస్తే ఏమవుతుంది? నెయిల్స్ నీట్ గా ఉంటాయి, మంచిదే కదా, రాత్రిపూట ఎందుకు తీయకూడదు? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా, ఏమైనా జరిగిపోతాయా గోరాలు అంటారు గురుగారు? గోర్లు ఒకటి, కేశాలు ఒకటి. వీటికి ఫలానా అప్పుడే తీయాలి, ఫలానా అప్పుడు తీయకూడదు అని కొన్ని నియమాలు పెట్టారు. ఆ నియమాలు ఎందుకు పెట్టారయ్యా అంటే, మనిషి తెలుసో తెలియకో చేసినటువంటి పాప ఫలం అనేటటువంటిది కేశాలని గోర్లని అంటిపెట్టుకుని ఉంటుంది. అందుకే గోళ్ళు కొరక్కు దరిద్రం అంటారు. ఎందుకు? వాడు చేసుకున్నటువంటి పాపాలు పెరుగు అంటారు. అది ఏ రోజైనా సరే గోళ్ళు కొరక్కూడదు. ఏ రోజైనా సరే గోళ్ళు కొరక్కూడదు. ఉదయం తీయొచ్చు, రాత్రి ఉదయం పూట కూడా స్నానం అయిపోతే తీయకూడదు. స్నానానికి ముందే మనం గడ్డం చేసుకున్నా, కటింగ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే స్నానానికి ముందే చెయ్యాలి. వన్స్ ఒకసారి స్నానం అయిపోయిందంటే తర్వాత మళ్ళీ గోళ్ళు కత్తిరించుకోవటం కానీ లేకపోతే హెయిర్ కటింగ్ చేయించడం కానీ చేయకూడదు అనేటటువంటిది. ఎందుకు అంటే, మనం చేసినటువంటి పాపము, ఆ పాపం వల్ల వచ్చేటటువంటి దరిద్రము, పాపమేమో కేశాలను అంటుకుని ఉంటుంది, హెయిర్ని అంటుకుని ఉంటుంది, దరిద్రం అంతా గోళ్ళను అంటు పెట్టుకుని ఉంటుంది. ఈ కారణం చేత ఈ ఏమిటి, ఇంట్లో ఉన్నాం, మంగళవారం ఉంది. మంగళవారం అంటే ఏంటి? మంగళం అంటే శుభము అని అర్థం. శుక్రవారం ఉంది, శుభప్రదమైనటువంటి వారం. ఈ రెండూ కూడా స్త్రీ దేవతలకి సంబంధించినటువంటి వారం. లక్ష్మీదేవి, దుర్గాదేవికి సంబంధించినటువంటి వారం ఈ రోజు కూడా. ఈ రోజుల్లో గోళ్ళు కత్తిరించడం కానీ హెయిర్ కటింగ్ కానీ చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, మనం ఏమనుకుంటాం, మన నెత్తి మీద ఉన్న భారం తీరుతుంది అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో కొన్ని వారాలలో కొంతమంది దేవతలు అంటే కొన్ని దేవతలు లేదు, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా మన శరీరంలో కొన్ని భాగాల్లో అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ సమయంలో గనక ఆ రోజుల్లో ఆ వారాల్లో పర్టికులర్లీగా ఆ తిథుల్లో హెయిర్ కటింగ్ కానీ గోళ్ళు కానీ కట్ చేస్తే ఆ దరిద్ర్యం అనేటటువంటిది వాడి ఇంట్లోనే ఉంటుంది, వాడిని వదిలిపెట్టి వెళ్ళం. అయితే ఎప్పుడైతే మనం స్నానం చేయకుండా మలినంగా ఉంటామో అప్పుడు మాత్రమే గోళ్ళు కత్తిరించాలి. తర్వాత కూడా హెయిర్ కట్ కూడా అప్పుడే చేసుకోవాలి. మంగళవారం శుభప్రదమైనటువంటి వారం. ఈ మంగళవారం రోజున గోళ్ళు కత్తిరించడం వల్ల, శుక్రవారం రోజున గోళ్ళు కత్తిరించడం వల్ల దరిద్రం కలుగుతుంది. మంగళ శుక్ర చేయకూడదు. మిగిలిన వారాల్లో కూడా చాలా మంది అపోహ ఏం పడతారు, 10ంటికో 11ంటికో ఖాళీగా ఉన్నాం, పనులు అయిపోయాయి కదా గోళ్ళు కత్తిరించాలి. ఏ రోజైనా సరే స్నానానికి వెళ్ళినప్పుడు ఆ గోళ్ళు జాగ్రత్తగా కత్తిరించి, ఇంకోటి ఏంటంటే కత్తిరించిన గోళ్ళు కానీ హెయిర్ కానీ ఇంట్లో పడటానికి వీల్లేదు. ఇంట్లో పడింది అంటే ఆ గోరు యొక్క ఆ దరిద్రం గోళ్ళల్లో ఉంటుందని చెప్పాను కదా, ఆ దరిద్రం ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా అతుక్కుపోతుంది. ఇంకా తర్వాత నువ్వు గోరు తీసి బయట పడేసినా ఆ దరిద్రం అనేది ఇంట్లో అతుక్కుపోతుంది. అందువల్ల అందుకే చెప్తున్నాను కదమ్మా, పూర్వకాలం ఇంట్లో స్నానం నియమం పెట్టలే, కటాకాల దగ్గర బయట అక్కడ పెట్టారు. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం బయటకు వెళతాం. ఇప్పుడు ఈసారి ఇవన్నీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇది కలియుగం, అవన్నీ చేసుకోవడానికి మనం ఇంట్లో చేసుకోవడానికి వీల్లేదు. బయట మంగళ షాప్కి వెళ్తాం చేసుకోవడానికి, హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత చేయించుకోవచ్చు. లేదు, పొద్దున్నే ఏం చేయాలి, బయటికి వెళ్ళిపోయి, ఇంట్లో కాదు బయటికి వెళ్ళిపోయి కూర్చుని ఆ గోళ్ళ కట్టర్ తీసుకుని, అది కూడా ఉదయం స్నానానికి ముందే ఓ గుడ్డ పెట్టుకుని, ఓ గుడ్డ ఓ పేపర్ పెట్టుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని అవి దాంట్లో వేసుకుని పొట్లం కట్టి అవి ఇంటికి దూరంగా పడేయాలి. ఏ కాలువలోనో ఏ చెత్త కుప్పలోనో పడేయాలి. మళ్ళీ ఒకరికి ఏం కాదా గురుగారు? అలా ఏమవదు, దానివల్ల ఏమవదు. కానీ వీడి తీసినటువంటి గోరు వీడి ఇంట్లో పట్టడం వల్ల ఆ దరిద్రం ఇంటిని పట్టుకుంటుంది, అది వదిలిపెట్టదు. పర్టికులర్లీగా మంగళవారం శుక్రవారం ఆ పవర్ ఎక్కువ ఉంటుంది వాటి. మంగళవారం శుక్రవారం వాటికి పవర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నెయిల్స్ ఉన్నటువంటి దరిద్రం పిల్లలకు కానీ ఎవరికి చేయకూడదు. ఎవరికి చేసినా ఇంట్లో చేయకూడదు. బయటకు తీసుకెళ్ళి, బయట గుమ్మవతలకు తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టి, ఏ వరండాల్లోనో లేకపోతే ఎక్కడ ఏ హాల్లోనో బాల్కనీలోనో కూర్చోబెట్టి తీసి దాన్ని పొట్లం కట్టి జాగ్రత్తగా బయటపడేయాలి. దరిద్రం పోవడానికి గోళ్ళు కత్తిరిస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు మగవాళ్ళు, ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే గుండు చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ పాప శక్తి అనేది పోతుంది, ఈ పాపకర్మల యొక్క ఫలం అనేది పోతుంది. ఎందుకంటే మన యొక్క ఇదంతా కూడా పాపకర్మలు, తలనీలాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇస్తాం, పాపం అంతా కూడా తలకి అంటి పెట్టుకుని ఉంటుంది కాబట్టి. మరి గోర్లకే దరిద్రం అన్నారు కదా గురుగారు, కాళ్ళ మీద కాలేసుకొని ఊపడం కానీ, కాళ్ళు ఊపకూడదు, దరిద్రం వెంటాడుతుంది అంటారు, అదేంటి గురువు గారు? మరి అది కూడా
అది శాస్త్రం కాదు, ఆచారానికి ఊపకూడదంట. సంబంధించింది. మ్మ్. వాస్తవంగా కాళ్ళు ఊపటం కానీ, మ్మ్. కాళ్ళు విదిలించటం కానీ, మ్మ్. ఆ తర్వాత ఆడవాళ్ళు మడికాళ్ళ మీద కూర్చుంటారు, కాళ్ళు మడిచిలాగా ఇలా వంకరగా పెట్టి కూర్చుంటారు. అవును. అలా కానీ కూర్చోకూడదు, దరిద్రం. మోకాళ్ళ ఏ మీద విధంగా? కూర్చోవటం మ్మ్. దారిద్ర్యం అన్నమాట. ఆహా. ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతం, అలాగే ఆచారం చెప్పినటువంటి విషయాలు. ఇవన్నీ ఏ రోజు చెయ్యాలో ఏ రోజు చెయ్యకూడదో పెద్దలను అడిగి చేస్తే, మనం తెలియక చేసేటటువంటి దోషాలు అంటూ ఉంటాం, తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ అంటూ ఉంటాం. మ్మ్. తెలియక చేసేవంటే ఇవే. గురుగారు మరి మంగళవారం శుక్రవారం గోర్లు హెయిర్ అని చెప్పారు, డబ్బులు కూడా ఇవ్వకూడదు అంటారు. మరి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎలా పాసిబుల్ గురుగారు? మంగళవారం శుక్రవారం అస్సలు ఇవ్వకూడదు అంటారా? మంగళవారం ఇవ్వకూడదు అంటే ఎవరికి ఇవ్వకూడదు? ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, మ్మ్. ఈ రోజు తప్పితే రేపొద్దున ఇవ్వచ్చు, బుధవారం ఓకే. ఒక శుభం చేస్తున్నారు. మంగళవారం ఇవ్వకూడదు అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి లావాదేవీలు మంగళవారం చేయకూడదు. ఓకే. అంతే తప్ప ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి ఏదో హాస్పిటల్కి ఏదో ఆర్థికంగా ఇబ్బంది వచ్చి బాబు 10,000 20,000 ఇవి అంటే ఈరోజు మంగళవారం ఇవ్వడం వెళ్ళిపో అనకూడదు, పాపం తగులుతుంది. ఒకవేళ వాడు అడిగినంత ఇవ్వలేకపోయినా మనకు తోచిందైనా ఇచ్చి వాడికి పంపించాలి తప్ప అటువంటి వాడికి తప్పు ఉండదు. మంగళవారం అయినా సరే, శుక్రవారం అయినా సరే. శుక్రవారం లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలా ఏమీ లేదు. లేదా సార్? అంటే అనవసరమైనటువంటి ఖర్చు పెట్టకూడదు, అనవసరంగా ఇవ్వకూడదు. ఇప్పుడు శుక్రవారం ఉంది, శుక్రవారం రోజున మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, అడ్వాన్స్ ఇవ్వండి, చాలా మంచిది. అలాగే ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం, తీర్చాలి, మంగళవారం తీర్చండి, మళ్ళీ మీరు అప్పు చేసే అవకాశం రాదు. అవునా గురువు? అప్పు తీర్చేటప్పుడు మంగళవారం తీర్చాలి, తీసుకునేటప్పుడు బుధవారం తీసుకోవాలి. తీసుకునేటప్పుడు బుధవారం, ఇచ్చేటప్పుడు మంగళవారం ఇస్తే కనుక రెమెడీ, లైక్ మనకి ఇది చెప్పాలి అంటే మంగళవారం రోజు గనక మనం అప్పు తీర్చేస్తే సాధ్యమైనంత వరకు 80% వరకు కూడా మళ్ళీ వాడు ఎక్కడా అప్పు చేయాల్సిన అవసరం, ఆ పని కోసం మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ బ్యాంక్స్ ఇచ్చినా కూడా అట్లా చేయొచ్చు ఎక్కడైనా సరే, ఈ రెమెడీ. ఎవరైనా ఒకటి ఈ బ్యాంక్స్ ఇవి అంటే మనం ఆర్భాటం కోసం చేసుకునేవి. అసలు అప్పు అంటే ఏంటి? ప్రాణాపాయ స్థితిలో చేసేదే అప్పు. మిగిలిందంతా ఆడంబరమైన జీవితం కోసం మనం కావాలని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నది కదా ఇవన్నీ. కాబట్టి దానికి మనం ఏం చేయలేం. అప్పు కూడా ఎవరు చెయ్యాలి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు మాత్రమే అప్పు చెయ్యాలి, అంతే తప్ప మనం ఆర్భాటం కోసం వాటి కోసం చేయకూడదు. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.